మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఆదేశాలతో సేవా మహాయజ్ఞంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందిని సన్మానించారు. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటూ అందుకు కారణం మహాత్మా గాంధీ అని బీజేపీ నేతలు తెలిపారు. గొప్ప నాయక్ మహాత్మా గాంధీ గారు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ రోజు జన్మించడం మన భారత ప్రజలకే కాదు ప్రపంచానికి కూడా ఒక గొప్ప దినం. ఈ కార్యక్రమాన్ని మన భారతదేశం నలుమూలలు కాకుండా కూడా ప్రపంచంలో నలుమూలలు కూడా వారు ఈ పుట్టినరోజు సందర్భాన్ని చాలా గొప్పగా చేస్తారు. దానికి కారణం ఏంటంటే ప్రపంచానికి మహాత్ముడు ఒకడే. జాతి అంటే భారతదేశానికి కాదు ప్రపంచాన్ని మొత్తం జాతీయ నాయకుడు అంటే అద్భుత కారణాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో గొప్ప చదువులు చదువుకున్నప్పుడు కూడా ఒక వకీలుగా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి ఈ మహాత్మా గాంధీ గారు ప్రజల గురించి తర్వాత పాలకుల బ్రిటిష్ పాలకులు కావచ్చు సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళ బాధలను చూసి వాళ్ళకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ రోజు మనం వాళ్ళని గుర్తించుకోవాలి. రోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఈ రోజు మనం ప్రతి ఒక్కరం కూడా భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ వాయులు మనం ఈ రోజు ఆస్వాదిస్తున్నానికి కారకుడు అంటే మహాత్మా గాంధీ గారు. ఏ రోజు మన అదృష్టం. ఈ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఎంతో సేవ చేశారు, నిస్వార్థంగా పనిచేశారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఘనంగా చేసుకోవాలని ఆదేశాలు మన భారత ప్రధాని కూడా ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో మసలేని నాయకుడు, నిస్వార్థంగా ప్రజల సేవ చేస్తున్నాడు. గొప్ప